ఎట్లా చెప్పాలి? నువ్వంటే ప్రాణం బావా అని గొంతు చెంచుకున్నారు వాళ్ళనుంది. ఈ జన్మకి నీ పక్కన కూర్చుని పూజలు వ్రతాలు చేయడం జరగదు. అలా జరుగుతాయని కళ కూడా కనొద్దు, ఎందుకంటే కళలో కూడా జరగదు. చిచి, నిన్ను తాకిన ఈ చేతుల్ని నరికేసుకోవాలనిపిస్తుంది. ఎంగిల్ చేశాను. అరే బావ మర్దల మధ్య ఎంగిలండి బావా? అదే అదే దోస్తుల మధ్య ఎంగిలేంటి అంటున్నాను. సరే అమృత అగర్వాల్, నా అంజలి నాకు తినిపించి తను తినేది. ఇప్పుడు నువ్వు నాకు తినిపించి నువ్వు తిను. అలాగైతే ఇస్తా. ఓయ్ బిర్యానీ, పానీ కూడా లేవా? ఒక్క నిమిషం ఉండు. ఓయ్ బిర్యానీ, ఈ అమృత కళ్ళలోకి చూడు. అద్దె లెక్క చూసినావా బిర్యానీ? అమృత కళ్ళ మచాక దెబ్బకెక్కిలు పోయినాయి, చూసినావా? అవునా అమృతాజీ, మీ కాటుక కాళ్లలో ఏదో మ్యాజిక్ ఉంది. నాలుగు కళ్ళు రెండు అయ్యాయి. అంటే నీకు త్వరలో అర్థమైతుంది అక్క. బిర్యానీ బావా, అమృత దిది పార్టీకి వెళ్దామా? సరే పదండి. అలాగే పూజారి, టైం అవుతుంది. పంతులు గారికి ఇంకొకసారి ఫోన్ చేయండి. 5 నిమిషాల్లో వచ్చేస్తాన్నారు మీనాక్షి. బంగారు బొమ్మలా ఉన్నావమ్మా. రా. అమ్మా రవి, రాఘవ అద్దానికి అతకపోయినట్టున్నాడు, వెళ్ళి పిలుచుకురా.
అలాగే మావయ్య. అవి కొంచెం రెడీ చెయ్యి. రాఘవ, పూజకి టైం అవుతుంది. అత్తయ్య మావయ్య ఎదురు చూస్తున్నారు. రా వెళ్దాం. ఈ జన్మకు నీ పక్కన కూర్చుని పూజలు చేయటమే కాదు, కనీసం భోజనం కూడా చేయను. జస్ట్ గెట్ లాస్ట్. ఈ చేతులతో నేను తాకినందుకు ఇంకా ఈ చేతులు ఎందుకున్నాయని బాధపడుతున్నాను. ఇంకా నీ పక్కన కూర్చుని పూజలు ఎలా చేస్తాననుకుంటున్నావే? ఇంకా నీ మొండి పట్టుదల పక్కన పెట్టి రా రాఘవ, ప్లీజ్. ఇది పట్టుదల కాదు, మన ఇద్దరి జీవితాలకి ఆ దేవుడు రాసిన రాత. అందుకే దగ్గరగా ఉండి బాధపడే కన్నా దూరమై సంతోషంగా ఉందాం. నాకు దూరంగా నువ్వు ఉండగలవేమో గాని నీకు దూరంగా నేను ఉండలేనని చెప్పాను కదా. చావు తప్ప ఇంకేది నీ నుంచి నన్ను దూరం చేయలేదు. నీ కపట మాటలు వినే ఓపిక నాకు లేదు. ఈ డివోర్స్ పేపర్ మీద సంతకం పెట్టి వెళ్ళిపో. ప్రతిసారి ఇలా మాటలతో చెప్తే అర్థం కాదనే ఈ సమస్యకు ఓ పరిష్కారం ఆలోచించాను. రాఘవ, ఏంటి నువ్వు చేస్తున్న పని? పాపం చేసిన దానివి శిక్ష అనుభవించకుండా పవిత్రమైన దానిలా పూజలో కూర్చుంటానంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను? నిజం తెలిసిన మరుక్షణమే నిన్ను గెంటేయకుండా నా ఇంట్లో ఉంచి పెద్ద తప్పే చేశాను. మళ్ళీ మళ్ళీ ఆ తప్పు చేయలేను. రాఘవ, నీకేమైనా మెంటలా? నేను చేసిందంతా నీ ప్రేమ కోసమే అని చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? నీ గురించి బాగా అర్థం చేసుకున్న తర్వాతే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. రాఘవ, నేను ఇలా తప్పు చేశానంటే ఎవరూ నమ్మర్రా. ఎన్ని రోజులు నమ్మరే? 1 రోజు, 2 రోజులు, నెల, 2 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు, ఆ తర్వాత నిజమేంటో తెలియకుండా పోతుందా? నువ్వు చేసిన పాపం ఎవరికీ తెలియకుండా సమాధైపోతుందా? అందరిలోనూ ఏ నమ్మకం అయితే కలిగించావో ఆ నమ్మకాన్ని నీకు దూరం చేస్తాను. రాఘవ, ఆ అర్జున్ గాడే అంజలి విషయం వదిలేసి హాయిగా తిరుగుతూ వాడి పనేదో వాడు చూసుకుంటున్నాడు. నీకెందుకు ఇదంతా? అర్జున్ సార్ వదిలేలేదు. నా రాముడు నా సీతమ్మ తల్లిని మర్చిపోలేదు. ఆపరాని సోది. అందరూ చచ్చింది చచ్చింది అనుకుంది కాస్త మారు వేషాలు వేసుకొనొచ్చి కళ్ళ ముందు తైతక్కలాడుతూ హాయిగా నవ్వుకుంటూ వెళ్ళిపోతుంటే నువ్వెందుకురా గతాన్ని తవ్వుకుంటున్నావు? రేయ్, అదంతా తెలివి తక్కువది కాదురా. నిన్ను నాకు దూరం చేసి అది మాత్రం అర్జున్ గాడికి దగ్గరగా ఉంటూ సంతోషంగా ఉంటుంది. తనే నా సీతమ్మ తల్లైతే నీలాంటి దానికి భయపడి బతకాల్సిన అవసరం లేదు. ఎన్ని సమస్యలు వచ్చినా ఎదిరించి నా రాముడి చెంతకు చేరుకుంటుంది. అందుకే ఇంత పాపం చేసిన నీలాంటి దానికి ఆ దేవుడి శిక్ష వేసినా వేయకపోయినా నేను మాత్రం వేస్తాను. అంటే నిజంగానే నన్ను చంపేస్తావా? ఒకేసారి చంపేస్తే నరకం ఎలా ఉంటుందో నీకెలా తెలుస్తుంది? చస్తే క్షణంలో నీ బాధ తీరిపోతుంది, క్షణంలో నీ పాపం మాయమైపోతుంది. అందుకే నువ్వు జీవితాంతం అనుభవించే శిక్ష వేస్తాను. నా సీతారాముల జీవితంలో ఏ సంతోషమైతే దూరం చేశావో నీ జీవితంలోంచి కూడా అదే సంతోషం దూరం చేస్తాను. నీకు నువ్వుగా చచ్చే వరకు క్షణం క్షణం కుళ్ళి కుళ్ళి చచ్చేలా చేస్తాను. మర్యాదగా వీటి మీద సంతకం పెట్టు. నేను పెట్టను. పెట్టవా? అయితే నీ కళ్ళ ముందే కాల్చుకుని చేస్తాను. రాఘవ, ప్లీజ్ రాఘవ, వద్దు. ఇంకేం మాట్లాడకుండా వీటిపైన సంతకం పెట్టు. నేను పెట్టను రాఘవ.
పెట్టవా 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 వద్దు డాడీ డాడీ ఏంట్రా ఇది? ఏంటి నువ్వు చేసిన పని? నీకేమైనా పిచ్చి పట్టిందా? నా మీద కోపం ఉంటే నన్ను కాల్చురా. నువ్వెందుకు ఇలా చేసుకుంటున్నా? వద్దు రవి, నన్ను చంపొద్దు రవి. నేను ఎవరికి చెప్పను రవి, దయచేసి నన్ను చంపొద్దు. రాఘవా, ఏంటి ఏంటి నువ్వు మాట్లాడేది? నన్ను కాల్చొద్దు, నన్ను కాల్చొద్దు. రాఘవ, ఏమైందిరా? ఏంట్రా ఇదంతా? అమ్మ రవి, ఏంటమ్మా ఇది? నువ్వు రాఘవన్ని? మావయ్య, నేను కాదు, నాకేం తెలీదు, నాకేం తెలీదు. డాడీ, ఇది నన్ను చంపాలని చూసింది డాడీ. నన్ను చంపడానికి వచ్చింది డాడీ. చంపేస్తుంది డాడీ, మనందరినీ చంపేస్తుంది. మోసపోయాం డాడీ, దీని చేతిలో మనందరం మోసపోయాం. ఇది ఒక నమ్మక ద్రోహి. అవును డాడీ, ఇది నమ్మకం అన్న ముసుగు కప్పుకున్న ద్రోహి. ప్రేమ అన్న ముసుగు కప్పుకున్న పరమ కిరాతకురాలు. ఇది ఒక పాము డాడీ, పగబట్టిన పాము. ఏం మాట్లాడుతున్నావు రాఘవ? నీ ప్రేమ గురించి అందరిని ఎదిరించి నిన్ను గెలుచుకున్న రవి గురించి ఇలా మాట్లాడుతున్నావేంటి? అవును డాడీ, ఈ ప్రేమ దేవత గురించే మాట్లాడుతున్నాను. ఇది మన ఇంట్లో దీపం పెట్టడానికి వచ్చిన దేవత కాదు డాడీ. ఇది ఒక ఇంటి దీపాన్ని ఆర్పేసిన రాక్షసి డాడీ. ఇది ఒక వంశపు వారసురాలను దూరం చేసిన దుర్మార్గురాలు డాడీ. ఒక కుటుంబ సంతోషాన్ని నాశనం చేసిన పరమ నీచురాలు డాడీ. నా సీతారాములు విడదీసిన పాపాత్మురాలు. నా సీతమ్మని చంపేసిన హంతకురాలు. నా రాముడికి నా సీతమ్మ తల్లిని దూరం చేసి శోకాన్ని మిగిల్చిన పరమ కిరాతకురాలు. అబద్ధం, అంత అబద్ధం. రాఘవ చెప్తున్నంత అబద్ధం మావయ్య. రాఘవ నా మీద లేనిపోని నిందలు వేస్తున్నాడు అత్తయ్య. నిందలేవో నిజాలేవో ఒక్క క్షణంలో తెలుస్తానే. రాఘవ, రాఘవ, ప్లీజ్ ప్లీజ్ రాఘవ, నీకు దండం పెడతాను. అందరి ముందు నన్ను దోషం చెయ్యొద్దురా. నీ కాళ్ళు పట్టుకుంటాను. నన్ను క్షమించి వదిలేరా. నేను చేస్తున్న ప్రయత్నం అంతా నిన్ను క్షమించి వదిలేయటానికి కాదే, శాశ్వతంగా నిన్ను వదిలించుకోవటానికి. చెప్పరా, చెప్పు. అది చచ్చిందన్న వార్త చెప్పు. పండుగ చేసుకుంటా. నువ్వు లేని జీవితం నాకు వద్దు. నాకీ బతుకొద్దు. నన్ను కూడా నీ దగ్గరికి తీసుకెళ్ళు అంజలి. నన్ను కూడా నీ దగ్గరికి తీసుకెళ్ళు. విన్నారుగా, మీరు అడిగిన చావు కేకలు విన్నారుగా. ఇందులో ఇంకా ఎలాంటి సందేహాలు లేవు కదా. అది రాత్రే చచ్చిపోయింది మేడం. ఖాళీ బూడిదైపోయింది. గుడ్, వెరీ గుడ్. ఉదయాన్నే గుడ్ న్యూస్ చెప్పా. చావు కబుర్తో సంతోష పెట్టావు. ఈ రోజు నీ అకౌంట్ చెక్ చేసుకో. నీ జీవితంలో చూడనంత డబ్బు చూస్తా. ఇదంతా అబద్ధం మావయ్య.
నాకేం తెలీదు. ఛీ! ఇంకా అబద్ధం అని చెప్పావంటే నిన్ను నిలువున నరికేసి నట్టింట్లోనే పాచేస్తాను. అది కాదు మావయ్య. హై! వాయుముడే, ఇంత నీచమైన స్థితికి దిగజారుతావని అనుకోలేదు. ఇంత దారుణమైన పని చేస్తావు అనుకోలేదు. మనసు నిండా పగ నింపుకొని బయటికి మాత్రం ప్రేమ చూపిస్తూ అందరినీ పిచ్చి వాళ్ళు చేస్తావు అనుకోలేదు. క్షమించండి మావయ్య, నన్ను క్షమించండి. ఒక్కసారికి నన్ను క్షమించండి అత్తయ్య. ఛీ! నిన్ను క్షమించడమా? నువ్వు చేసింది క్షమించే నేరమా? ఆ దేవుడు కూడా నేను క్షమించలేడు. నీకు నీ తండ్రి బుద్ధిలే వచ్చాయి, ఆ రాక్షసుడి బుద్ధిలే వచ్చాయి. మోసపోయాం, దారుణంగా మోసపోయాం. పాము కడుపున పామే పుడుతున్న నేను నగ్న సత్యాన్ని తెలుసుకోలేకపోయాం. అందరినీ నమ్మించి నట్టేట్లో ముంచావు కదే. మీ అబ్బాయి కోసమే చేశాను, దయచేసి నన్ను అర్థం చేసుకోండి. ఇంకా ఏంటి అర్థం చేసుకునేది? ఈ నిజాన్ని బయట పెడతాడని నా కొడుకుని చంపాలని చూసావు కదా. ఇంకొక క్షణం కూడా నువ్వు ఇంట్లో ఉంటానికి వీల్లేదు. ఏమండి, జరిగిందేదో జరిగిపోయింది. పెళ్ళైన వారం రోజులకి ఆడపిల్ల అమ్మగారింటికి వెళితే నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. ఏదైనా మాట్లాడి పరిష్కరించుకుందాం. లేదమ్మా, ఇది ఆ అవకాశాన్ని కోల్పోయింది. రాఘవ, ప్లీజ్ నన్ను బయటకు పంపించొద్దు. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను. పో, చచ్చిపోవే. రాఘవ, రాఘవ, ప్లీజ్. రాఘవ, రాఘవ, రాఘవ. చూడవే, చూడు ఈ అలంకారం, చూడు ఈ పూజలు, చూడు. నువ్వు ఎలాంటి దానివో తెలియక నువ్వు నిండు నూరేళ్ళు క్షేమంగా ఉండాలని నా తల్లిదండ్రులు నీకోసం పడుతున్న తపన చూడవే. ఈ పూజల నిన్ను కాపాడేది, ఈ వ్రతాలని పాపాలను తొలగించేది దేవుడు గుడ్డివాడు అనుకున్నావా లేక మనసు లేనివాడు అనుకున్నావా? ఇంకా మాట్లాడనవసరం రాఘవ. పాములు అడవులోనే ఉండాలి, పాపులు జైల్లోనే ఉండాలి. లేదు డాడీ, ఇలాంటి వాళ్ళకి 4 గోడలు కరెక్ట్ కాదు. నలుగురిలో ఉంటూ నరకం అనుభవించటమే కరెక్ట్. ఈ విషయం బయటకు తెలిస్తే నా రాముడికి తెలుస్తుంది. అయిన వాళ్ళే తన ప్రాణాన్ని తీసేశారని తెలిస్తే అతను భరించలేడు. ఇది జీవితాంతం నాకు దూరంగా ఉంటూ కుళ్ళి కుళ్ళి చావాలి. రాఘవ, నేను చేసిన తప్పుకి మీరు ఎలాంటి శిక్ష వేసినా భరిస్తాను, కానీ నన్ను మాత్రం దూరం చేయొద్దు రాఘవ, ప్లీజ్. నేను వేసే శిక్షే అది. రాఘవ, రాఘవ. ఇంత పాపం మూట కట్టుకున్న నువ్వు ఇంటికే వెళ్తావో ఏ గంగలో దూకుతావో నీ ఇష్టం. ఇలాంటి వాళ్ళు గంగలో దూకితే ఆ గంగమ్మ తల్లికే పాపం చుట్టుకుంటుంది. ఏయ్, ఇంకా ఈ జన్మలో ఇంటి గడప ఎప్పుడు తొక్కకు. ఈ జన్మలో నీ మొహం నాకు చూపించకు. పో, నా కంటికి కనిపించిన దూరంగా వెళ్ళిపో. ఇంకోసారి నాకు ఎదురుపడాలని చూస్తే నేనే చంపేస్తాను. రాఘవ, నువ్వు నన్ను మెడ పట్టుకుని బయట గెట్టినా కొట్టినా ఎన్ని హింసలు పెట్టినా మళ్ళీ మళ్ళీ వస్తాను. నువ్వు నన్ను చంపితే మళ్ళీ మళ్ళీ నేను నీకోసమే పుడతాను. ప్రతి జన్మలోనూ నీకోసమే పుడతాను. ప్రతి జన్మలోనూ నీ చేతే తాళి కట్టించుకుంటాను. జరగదు. అది ఈ జన్మలోనే కాదు, ఏ జన్మలోనూ జరగదు. పో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. పోవే. రాఘవ, రాఘవ, నా మాట విను. రాఘవ, రాఘవ, రాఘవ.
ప్రేమించిన పాపానికి నన్నే నడి రోడ్డు మీద తోసేస్తారా? ఇన్ని రోజులు నేను ఇక్కడ సంతోషంగా ఉన్నాను కాబట్టి అందరినీ సంతోషంగా ఉంచాను. ఇప్పుడు ఎవరికి సంతోషం లేకుండా చేస్తాను.